గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. మన ఇండియాలో మోస్ట్ అండ్ షార్ప్ స్మాల్ క్యాప్ హంటర్స్ లో ఒకరైన ముకుల్ అగర్వాల్ గారు రీటైల్ ఇన్వెస్టర్స్ ఎప్పటికీ చేయని ఒక వర్క్ చేస్తున్నారు. ఆయన పోర్ట్ఫోలియోలో ఉన్న 2 స్టాక్స్ విపరీతంగా డౌన్ అయ్యి ప్రస్తుతం వాటి యొక్క 52 వీక్స్ లో దగ్గర ట్రేడ్ అవుతుంది. అయినా సరే అగర్వాల్ గారు వాటిని సెల్ చేయడానికి అస్సలు రెడీగా లేరు. అంత పడిపోయినప్పటికీ అసలు ఆయనను అలా హోల్డ్ చేసేలా ఏది మోటివేట్ చేస్తుంది అనేది మనం చూద్దాం. ఈ పతనం వెనక అసలు కథేంటో కూడా మనం డీటెయిల్ గా మాట్లాడదాం. జనరల్ గా మార్కెట్ లో స్టాక్ డౌన్ అయినప్పుడు అది కొనంగానే యావరేజ్ ఇన్వెస్టర్స్ చేసే కామన్ రియాక్షన్ సెల్ చేయడం. కానీ అంతకంటే డిఫికల్ట్ అయిన పని ఏంటంటే అసలు ఆ బిజినెస్ బ్రేక్ అయిందా లేక కేవలం ప్రైస్ మాత్రమే డౌన్ అయిందా అని డీటెయిల్డ్ అనాలిసిస్ చేయడం మొదలు పెడతాం. ఆ కంపెనీ యొక్క బ్యాడ్ చార్ట్ అండ్ బ్యాడ్ కంపెనీ మధ్య ఉన్న గ్యాపే ముకుల్ అగర్వాల్ లాంటి సూపర్ ఇన్వెస్టర్స్ ఆపర్చునిటీ చూస్తారండి. ఇలాంటి సమయాల్లో ముకుల్ అగర్వాల్ దగ్గర 7,377 కోట్ల విలువైన 72 లిస్టెడ్ స్టాక్స్ ఉన్నాయి. స్టైల్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఆయన స్మాల్ అండ్ మిడ్ సైడ్ బిజినెసెస్ ని క్రౌడ్ రాకముందే ఎర్లీగా బై చేస్తారు. వాల్టాలిటీ ఎదురైనప్పుడు అసలు పానిక్ అవరు, భయపడరు. కానీ ఆయన పోర్ట్ఫోలియోలో లాస్ట్ ఇయర్ 2 బిగ్ బ్లోస్ తిన్నాయి. బట్ ఆయన మాత్రం వాటిని సెల్ చేయడానికి అగ్రీ అవ్వట్లేదు. అందులో ఒకటి స్మాల్ ప్రీమియం పెయింట్ మేకర్ కాగా రెండోది 2గా స్ప్లిట్ అయిన ఒక గెయింట్ ఓల్డ్ టెక్స్టైల్ బ్రాండ్. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ 2 వెరీ డిఫరెంట్ బిజినెస్ అయినప్పటికీ రెండింటి మీద సేమ్ క్వశ్చన్ ఉంది. అసలు స్టోరీ ఏమైనా మారిందా లేదా జస్ట్ మార్కెట్ పేషెన్సీ కోల్పోయిందా? సో ఈ 2 కంపెనీల గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం రండి. మొదటి కంపెనీ సిర్కా పెయింట్స్ అండి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే చెక్క తలుపులు అండ్ డిజైనర్ వార్డ్ రోబ్ మీద ఉన్న గ్లోసీ ఫినిషింగ్ ఎప్రిసియేట్ గనక చేసుంటే ఆ కోటింగ్ ఈ సిర్కా నుండి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ కంపెనీ ప్రీమియం వుడ్ కోటింగ్స్ అండ్ డెకరేటివ్ పెయింట్స్ ని సెల్ చేస్తుంది. మన ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్ అండ్ శ్రీలంకలో ఇటాలియన్ సిర్కా బ్రాండ్ కి ఇది ఎక్స్క్లూజివ్ ఇండియా లైసెన్సీ. కంపెనీ మాస్ ఎండ్ లో కాకుండా పెయింట్ మార్కెట్ లోని ప్రైసీ అండ్ డిజైన్ లెడ్ ఎండ్ లో ప్లే చేస్తుంది. ప్రజెంట్ కంపెనీ మార్కెట్ క్యాప్ 2235 క్రోర్స్ తో ఈ స్టాక్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సిర్కా 2025 త్రూ అవుట్ షార్ప్ గా రన్ అయ్యి అప్రాక్సిమేట్లీ 539 రూపీస్ హైట్ టచ్ చేసిందండి. ఆ తర్వాత 52 వీక్స్ లో అయినా 385 కి డౌన్ అయ్యి ఆ మూవ్ లో చాలా భాగం వెనక్కి ఇచ్చేసింది. ఇప్పుడు మన ముకుల్ అగర్వాల్ ఈ స్టాక్ ని డైరెక్ట్ గా తన సొంత పోర్ట్ఫోలియోలో ఓన్ చేసుకోకపోయినా అక్కడ ఫ్యామిలీ యాంగిల్ ఉంటుందండి. సిర్కా స్టేక్ ని ఆయన భార్య గారైన ఆశా ముకుల్ అగర్వాల్ హోల్డ్ చేస్తున్నారు. ఆమె సెప్టెంబర్ 2019 లో ఫస్ట్ బై చేశారు. జూన్ 2026 క్వార్టర్ నాటికి కూడా సుమారు 2.52% హోల్డ్ చేస్తున్నారు. దీని వాల్యూ 57 కోట్లు. FY20 లో 134 కోట్లుగా ఉన్న సేల్స్ FY26 నాటికి 492 కోట్లు గ్రో అయినాయి. సేమ్ 10 ఇయర్ లో నెట్ ప్రాఫిట్ 25 కోట్ల నుండి 65 కోట్లు మూవ్ అయింది. వాల్ పెయింట్స్ లోకి ఎంట్రీ ఇవ్వటం అండ్ వెంబ్లీ ఎక్విజిషన్ ని మెర్జ్ చేసుకోవడం ద్వారా కంపెనీ సేల్స్ ని ఇంక్రీజ్ చేయడంతో రీసెంట్ ఇయర్ చాలా స్ట్రాంగ్ గా నడిచింది. ఇక్కడ ఎబిటా అంటే అదర్ ఇన్కమ్ కు ముందు వచ్చే ఆపరేటింగ్ ప్రాఫిట్, ఆ ఎబిటా రో మీద కొంచెం కాషియస్ గా ఉండాలి మనం. ఎందుకంటే దాని యొక్క 5 ఇయర్ గ్రోత్ రేట్ బిగ్ గా కనిపిస్తుంది. కానీ FY21 అనేది కోవిడ్ ఇయర్ అని మనందరూ తెలుసు కదా. ఆ ఇయర్ లో ఆపరేటింగ్ ప్రాఫిట్ జస్ట్ 12 క్రోర్స్ కు డ్రాప్ అయింది. క్లీనర్ ప్రీ కోవిడ్ బేస్ పై చూస్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ లో 20ల రేంజ్ లో కాంపౌండ్ అయింది. సేల్స్ 28% అండ్ నెట్ ప్రాఫిట్ 31% అనేవి ఒరిజినల్ హెడ్ లైన్ గ్రోత్ రేట్. ఇంత ఫ్లాలెస్ రన్ మీద ఉన్న సిర్కా మార్కెట్ ఎందుకు కూల్ అయింది అనేది మాట్లాడుకోవాలి. మెయిన్ గా దీనికి 3 రీజన్స్ ఉన్నాయి. మొదటిది బిగ్ రన్ అప్ తర్వాత వాల్యుయేషన్స్ చాలా ఎక్కువైపోయాయి. మార్కెట్ ఇప్పుడు సేమ్ ఎర్నింగ్స్ కి తక్కువ పే చేస్తుంది. రెండవది వాల్ పెయింట్స్ పుష్ వల్ల ఆపరేటింగ్ మార్జిన్ లో 20 నుండి ప్రెజెంట్ 18 to 20% కి రెడ్యూస్ అయింది. థర్డ్, డెటార్ డేస్ అప్రాక్సిమేట్లీ 94 డేస్ నుండి 115 కి ఇంక్రీజ్ కావడంతో వర్కింగ్ క్యాపిటల్ స్ట్రెచ్ అయిందండి. అంటే కంపెనీ మనీ రావడానికి ఎక్కువ టైం వెయిట్ చేస్తుంది. ఇందులో ఏ ఒక్కటి కూడా రెడ్ ఫ్లాగ్ కాదు. ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ముఖ్యంగా జూలై 2021 లో సిర్కా షేర్ ప్రైస్ సుమారు 170 దగ్గర ఉంది. 27th జూలై 2026 నాటికి అది 402 చేరింది. అంటే 5 ఇయర్స్ లో 136% జంప్ అన్నమాట. ఇక కంపెనీ వాల్యుయేషన్స్ విషయానికి వస్తే ప్రెజెంట్ ఇండస్ట్రీ మీడియం 36x తో కంపేర్ చేస్తే ఈ స్టాక్ 35x PE వద్ద ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ 2018 లోనే లిస్ట్ అయింది కాబట్టి ట్రూ 10 ఇయర్ వాల్యుయేషన్స్ హిస్టరీ ఇంకా అవైలబిలిటీ లేదు. కానీ మిగిలిన స్కోర్ కార్డ్ అంతా క్లీన్ గానే ఉంది. ROCE రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అప్రాక్సిమేట్లీ 21%, రిటర్న్ ఆన్ ఈక్విటీ అప్రాక్సిమేట్లీ 16% వద్ద ఉంది. క్యాపెక్స్ అండ్ వెంబ్లీ డీల్ కోసం కొద్దిగా డెట్ తీసుకున్నప్పటికీ కంపెనీ ఆల్మోస్ట్ డెట్ ఫ్రీగా ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ స్టడీగా 65% వద్ద ఉంది. అండ్ ప్రీమియమైజేషన్ థీమ్ ని బై చేసిన హోల్డర్స్ కి ఆ క్లీన్ బుక్ అండ్ స్టడీ గ్రోత్ కాంబినేషన్ వల్ల ఈ పతనం వార్నింగ్ లా కాకుండా జస్ట్ ఒక వాల్ బుల్ లా కనిపిస్తుంది. మన ఈ లిస్ట్ లో సెకండ్ స్టాక్ రేమండ్ లైఫ్ స్టైల్స్ అండి. ఇండియాలో రేమండ్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. షూటింగ్, షర్టింగ్, వెడ్డింగ్ సీజన్ షోరూమ్స్, ఇలా ఈ ఫ్యాబ్రిక్ అండ్ అపరల్ బిజినెస్ తో పాటు పార్క్ అవెన్యూ, కలర్ ప్లస్, పార్క్ అండ్ ఎథ్నిక్స్ లాంటి బ్రాండ్స్ ని కలిగి ఉన్న ఈ ఆర్మే రేమండ్ లైఫ్ స్టైల్ ప్రెజెంట్ మార్కెట్ క్యాప్ 4332 క్రోర్స్ అటు ఇటుగా ఉంది. పాత రేమండ్ గ్రూప్ నుండి కరుడ్ అవుట్ చేయబడి సెప్టెంబర్ 2024 లో సపరేట్ గా లిస్ట్ అయింది. కంగ్లోమరేట్
కార్పొరేట్ క్లీనర్ సపరేట్ ట్రేడెడ్ పీసులుగా స్ప్లిట్ చేయాలనే ప్లాన్ లో భాగంగా ఇది జరిగింది. ముకుల్ అగర్వాల్ స్వయంగా రేమండ్ లైఫ్ స్టైల్లో అప్రాక్సిమేట్లీ 1.2% అంటే సుమారు 7 లక్షల షేర్లు హోల్డ్ చేస్తున్నారు. మార్చి 2026 వరకు ఆయన దగ్గర ఉన్న 1.3% స్టేక్ ఉండేది. జూన్ 2026 ఫైలింగ్స్ ప్రకారం ఆ స్టేక్ కొద్దిగా డిక్రీజ్ అయ్యి 1.2% చేరుకుంది. దీని ప్రెజెంట్ వాల్యూ సుమారు 50 కోట్లు. నార్మల్ గా అయితే ఈ పాయింట్ దగ్గర నేను ఒక నీట్ 5-year గ్రోత్ టేబుల్ అండ్ 10-year వాల్యుయేషన్స్ యావరేజ్ చూపించేవాడిని ఫ్రెండ్స్. కానీ రేమండ్ విషయంలో అలా కుదరదు. ఎందుకంటే ఈ కంపెనీ 2024 నుండి మాత్రమే లిస్టెడ్ కదా, స్టాండ్ అలోన్ ఎంటిటీగా ఎగ్జిట్ అవుతుంది. సో 5 years కంఫర్టబుల్ నెంబర్స్ కానీ 10 years ప్రైస్ హిస్టరీ కానీ మన దగ్గర లేవు. కాబట్టి ఎగ్జిట్ అవుతున్న ఆ 3 రియల్ ఇయర్స్ మాత్రం మనం చూద్దాం. FY24 నెట్ ప్రాఫిట్ 2645 crores అనేది చూడటానికి చాలా స్పెక్టాక్యులర్ గా అనిపిస్తుంది. కానీ ఇది మిస్లీడింగ్. సో కేర్ఫుల్ గా స్టడీ చేయండి. అందులో దాదాపు 2300 crores డీమేజర్ సంబంధించిన వన్ ఆఫ్ అదర్ ఇన్కమ్, అంతే తప్ప సూట్లు షర్ట్లు అమ్మి ఎర్న్ చేసింది అయితే కాదు. నార్మల్ ఇయర్ లో ఈ బిజినెస్ యొక్క రియల్ ఆపరేటింగ్ ప్రాఫిట్ చాలా లీస్ట్ గా ఉంటుంది. అందుకే నెక్స్ట్ 2 years నెట్ ప్రాఫిట్ జస్ట్ 38 crores అండ్ 46 crores గా చూపించాయి. 6888 కోట్లు రెవెన్యూ బేస్ మీద ఇది చాలా థిన్ అని చెప్పుకోవచ్చు. ఈ కంపెనీ విషయంలో మనం స్పష్టంగా మాట్లాడుకోవాల్సింది ఒక పాయింట్ అండి. ఒక వెల్ నోన్ బ్రాండ్ ఇంకా వెల్ ఎర్నింగ్ బ్రాండ్ కాలేకపోవటమే ఇక్కడ కోర్ ప్రాబ్లం. అంతేకాకుండా ఆపరేటింగ్ మార్జిన్ సింగిల్ డిజిట్ నుండి లో డబుల్ డిజిట్స్ లోనే ఉంటుంది. ఇంట్రెస్ట్ కాస్ట్ హెవీగా ఉండటం వల్ల బాటమ్ లైన్ కంటిన్యూగా డౌన్ అవుతుంది. మార్చ్ 2026 క్వార్టర్స్ అప్రాక్సిమేట్లీ 52 crores నెట్ లాస్ లోకి స్లిప్ అయింది. అదే విధంగా రిటర్న్ ఆన్ ఈక్విటీ ఆల్మోస్ట్ 2% దగ్గర ఉంది. కంపెనీ డివిడెండ్ రూపంలో ఇచ్చేది ఆల్మోస్ట్ నథింగ్. ఒక పేరున్న బ్రాండ్ మనీ మింట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన మార్కెట్ కి వీక్ ప్రాఫిట్స్ ఎప్పుడు ఇబ్బందికరంగా ఉంటాయి. ఈ క్వార్టర్ సంబంధించిన రిజల్ట్స్ వస్తున్నాయి. కమింగ్ రేపు ఆగస్టు 3rd వస్తాయి. ఆ తర్వాత సిచ్యువేషన్ ఎలా మారుతుందో వాచ్ చేయడం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సెప్టెంబర్ 2024 లో లిస్ట్ అయినప్పుడు రేమండ్ లైఫ్ స్టైల్ షేరు సుమారు 2700 దగ్గర ఉండేది. జూలై 27, 2027 నాటికి అది 711 డౌన్ అయిపోయింది. ఇది చాలా బిగ్ డ్రాప్ అని చెప్పుకోవచ్చు. ఈ స్టాక్ ప్రెజెంట్ 39x PE వద్ద ట్రేడ్ అవుతుండగా ఇండస్ట్రీ మీడియన్ 23x గా ఉంది. ఇది తన బుక్ వాల్యూలో సుమారు సగం ప్రైస్ కి అంటే అప్రాక్సిమేట్లీ 0.5 times ప్రైస్ టు బుక్ వాల్యూ వద్ద ట్రేడ్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే మార్కెట్ మొత్తం కంపెనీ దాని అకౌంటింగ్ వర్త్ కంటే తక్కువ వాల్యూకి వాల్యూ చేస్తుంది. డీప్ వాల్యూ బయర్స్ కి ఇదే అసలైన హుక్ పాయింట్. ఇక్కడ మీరు రాబోయే ఎర్నింగ్స్ కోసం ఎక్కువగా పే చేయడం లేదు. అసెట్స్ అండ్ బ్రాండ్స్ ని డిస్కౌంట్ కి బై చేస్తూ ఫ్యూచర్ లో ప్రాఫిట్స్ వస్తాయని బెట్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రమోటర్ కూడా తమ స్టేక్ ని స్టడీగా ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు. లిస్టింగ్ అప్పుడు ఉన్న 54.7% నుండి జూన్ 2026 ఫైలింగ్స్ నాటికి 59.6% కి గ్రో చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ ఆర్మ్ సపరేట్ లిస్టింగ్ తో సహా గ్రూప్ తన స్ట్రక్చర్ ని సింప్లిఫై చేసుకుంటూ వస్తుంది. మార్కెట్ లో షేర్ ప్రైస్ డౌన్ అవుతున్నప్పుడు ఇన్సైడర్స్ షేర్స్ ని యాడ్ చేయడం అనేది వాల్యూ ఇన్వెస్టర్స్ వాచ్ చేసే కీ సిగ్నల్. ఇది వర్కౌట్ అవటం అనేది పూర్తిగా ఫ్యాబ్రిక్ అండ్ అపరల్ బిజినెస్ తన రెవెన్యూని రియల్ ప్రాఫిట్ గా కన్వర్ట్ చేయడం పైనే డిపెండ్ అయి ఉంటుంది. ఇక ఫైనల్ గా చూసుకుంటే ఫ్రెండ్స్, మన అగర్వాల్ ఫోలియోలో ఉన్న ఈ 2 స్టాక్స్ 2 డిఫరెంట్ స్టోరీస్ చెప్తున్నాయి. సిర్కా అనేది ఒక హెల్దీ గ్రోయింగ్ బిజినెస్. దీని స్టాక్ చాలా హార్ట్ అయిపోయి ఇప్పుడు కాస్త రెస్ట్ తీసుకుంటుంది. ఎర్నింగ్స్ అన్ని రియల్ అండ్ కాంపౌండింగ్. ఈ పతనం జస్ట్ ఒక వాల్యుయేషన్ రీసెట్ లా కనిపిస్తుంది. రేమండ్ లైఫ్ స్టైల్ దీనికి పూర్తిగా ఆపోజిట్. ఎర్నింగ్స్ ఇంకా రాకపోవడం వల్లే దీని స్టాక్ అసెట్ పరంగా చీప్ గా ఉంది. డిస్కౌంటెడ్ బ్రాండ్ పోర్ట్ఫోలియో ఫ్యూచర్ లో డెలివరీ చేస్తుందని దీనిపై ఒక బెట్. స్టాక్స్ ఇంత తగ్గినప్పటికీ మన ముకుల్ అగర్వాల్ గారు ఈ రెండింటిని కాంట్రడిక్షన్ లేకుండా హోల్డ్ చేయగలుగుతున్నారు. ఒకటి పాస్ తీసుకున్న గ్రోత్ స్టోరీ అయితే రెండోది ప్రూఫ్ కోసం వెయిట్ చేస్తున్న వాల్యూ స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఏ ఒక్క దాంట్లోనూ మనీని విత్డ్రా చేసుకోలేదు. దీన్ని బట్టి ఆ పొజిషన్స్ కి క్లోజ్ గా ఉన్న వాళ్ళు స్టోరీ డౌన్ అవటం కంటే ప్రైస్ ఎక్కువ డౌన్ అవుతుందని థింక్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. సో ఫైనల్ గా మన బిగ్ బుల్ ముకుల్ అగర్వాల్ గారిని ఫాలో అవుతూ ఈ 2 నేమ్స్ ని వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకుని వాటి యొక్క క్వార్టర్లీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో వాచ్ చేయడం ఒక సెన్సిబుల్ నెక్స్ట్ స్టెప్ అవుతుంది అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈ రోజు మన మార్కెట్ ఇన్సైట్స్ మరో పవర్ఫుల్ మార్కెట్ ఇన్సైట్స్ తో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.